బోనస్ మాటలన్నీ బోగస్ అని తెలిపోయింది. సింగరేణి కార్మికుల ముఖాలకు నల్ల బొగ్గు రాసింది ఈ ప్రభుత్వం. కార్మికులకు ఏవైతే లాభాలు వస్తాయో ఆ లాభాల్లో 33% మేము వాటా ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. తీరా అమల్లోకి వచ్చేసరికి వచ్చినటువంటి లాభాల్లో దాదాపుగా ఇప్పుడు 4,701 కోట్ల రూపాయలు లాభాలు వస్తే ఆ లాభాల్లో నుంచి 2,289 కోట్లు పక్కన పెట్టింది భవిష్యత్ అవసరాల కోసం అంటూ. గతంలో ఎన్నడూ ఇటువంటి పని చేయలేదు, ప్రభుత్వం చేయలేదు. కానీ సింగరేణి అవసరాలకు భవిష్యత్ అవసరాల కోసం అంటూ వచ్చిన లాభాల్లో 2,289 కోట్లు బయటకు తీస్తే ఇక మిగిలినటువంటి దాంట్లో ఇచ్చింది ఆ 33% అని ప్రభుత్వం చెప్తోంది. సో మిగిలినటువంటి దాంట్లో ఇచ్చినటువంటి లాభాలని చూస్తే ఓవరాల్గా వాళ్ళు చెప్పిన మాటకి ఇచ్చిన దానికి 33% ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఫైనల్గా కార్మికులకు అందుతుంది కేవలం 16.9% మాత్రమే. సో ఆ రకంగా ఒక లెక్కల గారడీ చేసి కార్మికుల్ని ఎట్లా మోసం చేసింది ప్రభుత్వం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీనిపైన కార్మికులు, కార్మిక సంఘ నాయకులు, కార్మిక సంఘాలు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రభుత్వం పైన. గత బీఆర్ఎస్ సర్కార్లో 2014-15లో 21% వాటా ఉండే, దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ 2022-23లో గరిష్టంగా 32% బోనస్ ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ వాళ్ళ కార్మికులందరూ గుర్తు చేసుకుంటున్నారు. రైట్, లివిల్ సింగరేణి విషయంలో, సింగరేణి పరిరక్షణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాలని వాళ్ళ కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సింగరేణి గనుల్ని ప్రైవేటీకరించే కుట్ర ఎట్లా జరిగిందో కార్మికులు చూస్తున్నారు. వాళ్ళ లాభాల పేరుతో, బోనస్ పేరుతో ఎట్లా బురుడి కొట్టించింది, ఎట్లా గారడీ చేసింది అనేది కార్మికులు చూస్తున్నారు. సో ఎందుకు ప్రభుత్వం ఆ రకంగా చేయాల్సినటువంటి ఎందుకు వచ్చింది, దాన్ని సమ్ అమౌంట్ పక్కన పెట్టాల్సినటువంటి పని ఏంటి, ఆ భవిష్యత్ అవసరాలు ఏంటి అనేది సింగరేణి కార్మికులు అడుగుతున్నారు. అయితే ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో కూడా అనేక రాష్ట్రంలో అనేక సమస్యలు కూడా ఇదే విధంగా, అంటే ప్రతిదీ ఇటు రైతు సంక్షేమం కావచ్చు, ఇటు మహిళా సంక్షేమం కావచ్చు, ఇతర సంక్షేమం ఏదైనా, అంటే ఉద్యోగ సంక్షేమం, ఏ సంక్షేమం తీసుకున్నా ఈ విధంగానే మసిబూసి మాడిగా చేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వారి డిఎన్ఏలో ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ సింగరేణికి సంబంధించి కూడా అనేక సంస్కరణలు గత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, అంటే నాటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. అందులో భాగంగానే ఇవాళ లాభాల వాటా కూడా 4,000 పైచీలు కంటే రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా లాభాల వాటా పెరుగుతూ వచ్చింది, ఇవాళ కూడా పెరిగింది. అయితే కోలుకు సంబంధించి ఇంటర్నేషనల్ కోలుకు సంబంధించి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పటికీ కూడా నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకపోవడం వల్లే ఇవాళ సింగరేణిలో ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి పెరిగింది. బొగ్గు ఉత్పత్తికి అనుగుణంగా ఇవాళ ఆదాయం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆ లాభాల వాటాలోనే వారికి కార్మికులకు ఎవ్రీ ఇయర్ వాటా ఇచ్చుకుంటూ వస్తుంది. గత 10 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత 1-2% పెంచుతూ వచ్చింది. ఏకంగా గత సంవత్సరం 30% లాభాల్లో వాటా ఇచ్చింది. కానీ ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో వారు చేసిన ఘనకార్యాలు ఎట్లున్నాయంటే వచ్చిన వాటాలో 16.9% మాత్రమే వారికి లాభాల్లో వాటా ఇచ్చి చేతులు దులుపుకున్నది. చెప్పుడు మాత్రం గొప్పలు చెప్పింది, చేసుడు మాత్రం అడ్డగోలుగా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చెప్పిన 4,000 పైచిలకు కోట్లు ఇవాళ ఆదాయం వచ్చింది, మేము 33% ఇస్తున్నామని చెప్పింది. కానీ 2,000 కోట్లకు మాత్రమే వాళ్ళు లెక్కగట్టి 16.9% 790 కోట్లు మాత్రమే ఇవాళ కార్మికుల అకౌంట్లో జమ చేసింది. ఇవాళ దాదాపు ఒక్కో కార్మికుడు 2 లక్షల పైచిలకు రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వల్ల అని మండిపడుతున్నారు. అంతేకాకుండా మేము సూర్యుడిని చూడకుండా కూడా మేము పనిచేసినాం, ఏ షిఫ్టు, ఏ నైటు, ఏ పగలని చూడకుండా కూడా మేము అర్ధరాత్రి అపరాత్రిని కూడా మేము నైట్ చేసి కంపెనీ కోసం మేము కష్టపడితే ఇవాళ మాకు ఇచ్చింది గుండు సున్నా అని చెప్పేసి కూడా వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వారు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మాకు లాభాల వాటా ఇచ్చింది, ఎవ్రీ సంవత్సరం పెంచుకుంటూ వచ్చింది, మమ్మల్ని ఒక కడుపులో పెట్టుకుని నాటి ప్రభుత్వం చూసుకుంటే ఇవాళ వీరు బయటకు వెళ్ళగొట్టే తీరుగా ఇవాళ కనిపిస్తుంది. ఎందుకు 2,000 కోట్లు ఎందుకు లాభాల వాటాలకెళ్ళి మీరు తీసుకోవాలి? అదే కార్మికుల కష్టం కార్మికులకే చెందాలి అనేది ఇప్పుడు సింగరేణి కార్మికులందరూ కూడా వాళ్ళు చాలా డిమాండ్గా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు సింగరేణి కార్మికులు అన్నట్టుగా వాళ్ళు సూర్యుడిని చూడకంటే ముందే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళడం, తర్వాత వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల చెప్పి ఒక మాట చెప్పి చేసి ఒక మాట చేస్తే వాళ్ళు మానసికంగా ఒక రకమైన ఆత్మస్థైర్యం లేదంటే ఒక రకమైన నిరుత్సాహానికి గురిగారా? ఇంకా ఇంత కష్టపడ్డా చేసింది ఏమున్నదన్నటువంటి ఒక భావన వాళ్ళకి రాదా? 100% వారు ఎప్పుడు దసరా వస్తుందని ఎదురు చూస్తారు సింగరేణి కార్మికులు. దసరా వస్తే మా బోనస్ వస్తుంది, మాకు దసరా వస్తే మా లాభాల్లో వాటా మాకు వస్తుంది అని చెప్పేసి ఎంత కష్టమైనా భరిస్తారు, ఎంత నష్టమైనా వారికి వారు ఒకరికొకరు తోడుగా ఉండి వారు అండర్ గ్రౌండ్లో వర్క్ చేస్తారు. అండర్ గ్రౌండ్లో వర్క్ చేసి కంపెనీ లాభాల కోసం వారు శాయశక్తిలో కృషి చేస్తారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి లాభాల వాటాలో
దెబ్బ కొట్టడం గండి కొట్టడం చూస్తుంటే ఖచ్చితంగా వారు మనస్థైర్యం చెందుతారు, వారు ఆలోచనలో పడతారు. మేము ఇంత కష్టపడ్డా మాకు ఇచ్చిన లాభం కనీసం 16% కదా, మేము ఎందుకు కష్టపడాలి, మా పైసలు ఎవరికో పెడుతున్నారు అనే ఆలోచన ఆందోళన వారిలో కనిపిస్తుంది. వాళ్ళ కార్మికులు చూస్తే ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు గత ప్రభుత్వం 30% ఇస్తే ఇవాళ అత్యధికంగా లాభాలు వచ్చినా మనం పట్టించుకోలేదు, ఎందుకు కనీసం 16.9% ఇచ్చి చేతులు దులుపుకున్నది, మా డబ్బులు ఎవరికో ఖర్చు పెడుతున్నట్టు అంటే మా లాభాల వాటను మీరు ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం చేస్తారనే భాషలో వాళ్ళ కార్మికులు మాట్లాడుతున్న పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మాత్రం మేము ఆ డబ్బులను సంస్థకే ఖర్చు పెడతామంటే సంస్థ ఖర్చు పెట్టండి, మాకు ఇబ్బంది లేదు, కానీ మా లాభాల వాటి మాకు తేల్చండి అని చెప్పేసి కూడా వారు పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా మరోసారి చేసింది. అంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు సింగరేణిపై కుట్రలు పన్నుతే ఇవాళ మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా సింగరేణి కార్మికులపై కుట్రలు పన్నుతున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే లాభాల వాటలో కేవలం 16.9% మాత్రమే వారికి చెల్లించి మాట్లాడదాం మళ్ళీ.